సభా సరస్వతికి నమస్కారం. బేవర్స్ జీవితంలో ఎవరికి పనికి రాకుండా, ఎవరిని పట్టించుకోకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా జీవితంలో ఎందుకు పనికిరాని వాడిని బేవర్స్ అంటారు. ఒక బేవర్స్ అని టైటిల్ పెట్టాలి అంటే దానికి చాలా ధైర్యం కావాలి. నాకు తెలిసి ఒక 40 సంవత్సరాల అతి చిన్న 41 సంవత్సరాలు అయితే 1977 వచ్చాను నేను. అతి చిన్న ఒక జర్నీ ఉన్నటువంటి ఒక అతి చిన్న నటుల్లో నేను ఒకడిని. అలాంటి అతి చిన్న నటుడు పారిపోతావే, హలో, అతి చిన్న అంటే పారిపోతావే, మీరు అతి చిన్న ఏంటి సార్, మీరు చాలా పెద్ద అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయింది. అర్థమైంది. పుట్టినరోజున అలా పారిపోకూడదు. హ్యాపీ బర్త్డే, ప్లీజ్ కమ్ హియర్. సోనియా లేకపోతే టీవీ ఏది, సోనీ టీవీ అదే ఈవిడ, ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఒక నటుడిగా కొంతకాలం పాటు గుర్తుండాలి అని అంటే అది జబర్దస్త్ వల్ల నువ్వు గుర్తున్నా, కొన్ని సినిమాల వల్ల నేను గుర్తున్నా, ఎవరు గుర్తున్నా, ఎవరైనా ఒక నటుడిగా లేకపోతే ఒక పర్టికులర్గా ఒకళ్ళు గుర్తుండాలి అని అంటే మనకన్నా మనం వేసిన పాత్రలే మనం గుర్తుండడానికి మెయిన్ రీజన్. అలా కనుక తీసుకున్నట్టయితే కొన్ని పాత్రలు గుర్తుండి ఆ పాత్రల ద్వారా ఇప్పటి వరకు బ్రతికున్నటువంటి ఒక నటుల్లో నేను కూడా ఒకడిని. అలాంటి పాత్రల వల్ల ఇవాల్టి వరకు ఉన్నాను అని అంటే అది భగవంతుడికి ఇచ్చిన వరం అనే ముందు నాకు కేవలం ఆ పాత్రలు రచించినటువంటి ఆ రచయితలు, ఆ పాత్రల్ని తీసినటువంటి దర్శకులు, తద్వారా నిర్మాతలు, తద్వారా నాకు ఆఖరికి నేను ఎప్పుడూ చెప్తుంటాను ఒక మాట, నేను ఎప్పుడైనా ఒక పాత్ర నటిస్తూ బుర్ర పనిచేయదు అని అంటే ఆ నలుగురు లాంటి సినిమా నటించేటప్పుడు ఒక్కొక్కసారి నన్ను నేనేనా అనిపించే అంత భయంకరమైన స్థితికి వెళ్తే నాకు ఆ పూట సార్ టీ తాగుతారా సార్ అని టీ తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆ బాయ్ కూడా నాకు దేవుడితో సమానం. సినిమా ఇండస్ట్రీ ఎంత గొప్పదో మీకు తెలవదు. సినిమా ఇండస్ట్రీని ఈ మధ్య అది నీకు బాగా తెలుసు, రకరకాలుగా చెప్పడానికి ట్రై చేశారు, వాళ్ళంతా దరిద్రులు. ఇది మాత్రం కరెక్ట్. ఇది మాత్రమే కాదు, అన్నీ కరెక్టే. నేనేం చెప్పినా నువ్వు ప్రాక్టికల్గా ఉంటుంది, నోట్ చేసుకో. ఊరికే ఆ టీవీ షో వరకు చెప్పంగా నేను జీవితంలోంచి పాత్రలు తీసుకుని జీవితం పాత్రలు నటించినటువంటి వాడిని నా సోదరుడు సుద్దాల అశోక్ తేజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన లేకుండా నేను మాట్లాడు. అలాంటి వాళ్ళు ఉంటేనే మాట్లాడడానికి నాకు వాల్యూ. ఎందుకంటే నేను మాట్లాడే 4 మాటలు ఆ వాల్యూ తెలిసిన వ్యక్తుల్లో వాళ్ళొకరు. సో అలా పాత్రలు నటించాలంటే పాత్రల వల్ల ఆర్టిస్టులు గుర్తుంటారే తప్పితే ఆర్టిస్టుల వల్ల పాత్రలు గుర్తుండవు. ఆ పాత్రల వల్లే ఆ నటులు గుర్తుంటారు. మహా నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టి పెరిగిన రాజేంద్ర ప్రసాద్గా ఇవాళ చెప్పే విషయం ఏంటంటే పాత్రలు రచించినటువంటి వ్యక్తులు వాళ్ళందరికీ కొన్ని పాత్రల వల్ల మీరు లేడీస్ టైలర్ దగ్గర నుంచి అప్పులప్పారావు దగ్గర నుంచి ఏదైనా తీసుకున్నా క్షమించాలి. ఎందుకంటే అవన్నిటి వల్లే నేను రాజేంద్ర ప్రసాద్ గారు మీ అందరి ముందు గుర్తున్నాను. కానీ ఆ పాత్రల్ని కూడా మాయ చేసి మరిచిపోయేటటువంటి చేసినటువంటి ఆ నలుగురు మీ శ్రేయోభిలాషి లాంటి రచయితల్ని మనం మర్చిపోలేము. అందులో ఒకడు రమేష్ చెప్పాలా. చెప్పాలా అంటే చెప్పాలి కాడ.
బహుశా రమేష్ పిలిచినట్టున్నారు, ఈ సెక్షన్ మాత్రమే కొడుతున్నారు రమేష్కి చప్పట్లు. నాకు అలవాటు లేదు కాబట్టి నేను నిన్న పిలవలేదు, అయినా వచ్చినందుకు థ్యాంక్స్. ఎప్పుడైనా నేనెప్పుడు ఎర్రమందారం సినిమాకి మొదటగా నాకు బంగారు నంది అవార్డు వచ్చింది. అప్పుడు నేను ఫస్ట్ చెప్పిన పేరు ఎంవిఎస్ హరనాథరావు గారు, ఎందుకంటే రచించింది ఆయన. సో నిన్ను దర్శకుడిగా కన్నా ముందు రచయితగా, మీ శ్రేయోభిలాషి రచించిన రచయితగా నిన్ను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే మీ శ్రేయోభిలాషి సినిమా ఎవరు తెలుగు వాళ్ళు ఎవరో మర్చిపోలేరు. సో ఆ విధంగా మన జర్నీ స్టార్ట్ అయ్యి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఇవాళ ఈ స్టేజ్ మీదకి వస్తే బేవర్స్ టైటిల్ ఎందుకు పెట్టాము అని మీకు నేను చెప్పేటట్టు కన్నా ముందుగా ఈ బేవర్స్ సినిమా మీరు దయచేసి చూసిన రోజున హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీరు ఈ టైటిల్ ఎందుకు పెట్టారో హ్యాట్స్ ఆఫ్. మీరు సమాజంలో ఎవడైనా సరే, ఇవాళ యూత్ ఎవడైనా సరే గుండె మీద చేసుకుని మనం బేవర్స్ కాదు అని చెప్పాలి అంటే ఈ సినిమా చూడాలి సార్. ఇలాంటి కొడుకుని కనకూడదు అని ఎవడైనా సరే తండ్రి అనుకున్నాడంటే వాడు బేవర్స్ కాదు సార్. అందుకని బేవర్స్ అనే ఇవాళ బేవర్స్ ఎందుకు పెట్టామో 100% న్యాయపరిచినటువంటి అద్భుతమైన పాట చేసి, ఆ పాట ఇవాళ అద్భుతమైనటువంటి ఆడియో రిలీజ్ రోజు నన్ను స్టేజ్ మీదకి పిలిచి ఇవాళ ఆ పాట రిలీజ్ చేసేటప్పుడు ఆ పాట గురించి నన్ను పిలిచినప్పుడు నేను గర్వపడ్డాను. ఎందుకు అనంటే నాకు తెలిసి కొన్ని పాటలు కొంతకాలం నిలబడిపోతాయి, కొన్ని పాత్రలు కొంతకాలం నిలబడిపోతాయి, కొన్ని పాటలు మాత్రమే నిలబడిపోతాయి. కారణం నా జీవితంలో అంటే సందర్భం కాకపోయినా చెప్పాలి, నాకు తెలుసు 2 పాటలు నా జీవితంలో మిగిలిపోయినాయి. నా సోదరుడి ముందు చెప్తున్నాను నేను ఇవాళ. ఏమండి టైం అయిందా? లేదుగా, బర్త్డే కాబట్టి మీరు ఏమన్నా చాలు ఇంకా చాలు అంటున్నారేమో అని అనిపించింది నాకు. మీరు ఇలా 2 సార్లు క్రాస్ చేస్తే 3వసారి నేను ఆపేస్తాను మాట్లాడటం. మేమంతా సీనియర్స్, ప్లీజ్. నా జీవితంలో 2 పాటలు నా జీవితంలో ఎప్పటికీ మిగిలిపోయినాయి. ఒకటి, ప్రపంచంలో ఎవడి పెళ్ళైనా శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. ఎవడి పెళ్ళైతే నాకేంటి, నన్ను పిలవనాడి పెళ్ళికి కూడా నా పాట వేస్తుంటారు. టీవీలో చూస్తుంటే ఈ నన్ను పిలవలేదే, ఇంత స్టారు, ఈ స్టార్ గారి కొడుకు పెళ్ళి అవుతుంది, నా పేరు నన్ను పిలవలేదు, వాడు నన్ను పిలిస్తే ఎంత పిలవకపోతే ఎంత నా పాట రన్ అవుతుంది అక్కడ. రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో మా సోదరుడికి తెలుసు, ఎవరు విఐపి అనండి వివిఐపి అనండి, వాడు పోతే ఒక్కడై పుట్టడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిరాత. నేను అడిగి వేయలేదు. మొన్న శ్రీదేవి గారు చనిపోతే కూడా ఏంటిది ఒక్కడై అంటే శ్రీదేవి గారికి వేస్తారని, అదంతా ఏం లేదు. ఆవిడ జర్నీ స్టార్ట్ అయింది, ఏదో పెద్ద బస్సులో స్టార్ట్ అయింది, ఈ పాట వేస్తున్నారు. నేను సరదాగా నాకు చనువు ఉండి టీవీ నేను రవి ఏంటయ్యా ఆ పాట అని అన్న. ఊరుగానయ్యా, ఎవరు పోయినా మీ పాటే అన్నాడు. ఎవరు పోతే నా పాట ఏంటరా బాబు. అది నిజం, ఇది అదృష్టం కదండి. ఇప్పుడు ఎందుకు చెప్పాను అనంటే, ఈవేళ ఒక పాట నా సోదరుని పైకి ఎందుకు పిలిచానంటే, సోదరుడు అని నేను అన్నందుకు నేను గర్వపడే వాళ్ళలో అతి తక్కువ మందిలో సుద్దాల అశోక్ తేజ్ ఒకడు. అండ్ తోడ పుడితేనే సోదరుడా. నేను గర్వంగా ఇవాళ నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి ఒక అతి గొప్ప తెలుగు వాళ్ళల్లో మా గురువు గారు శ్రీనారాయణ రెడ్డి గారి తర్వాత ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై బ్రదర్. నన్ను ఇందాక వారే గుర్తు చేశారు. యాక్చువల్గా నేను కొంచెం తక్కువగా ఉంటాను, లేకపోతే ఇందాక మా పిల్లలు చెప్పినట్టుగా ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో జస్ట్ ఇవాళ శనివారం, కిందటి శనివారం నేను ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో
భారతదేశంలో ఏ నటుడికి జరగనటువంటి మర్యాద జరిగింది. ఇది పచ్చి నిజం పోను తెలుస్తుంది. ఏ స్టార్కో జరిగి ఉంటే ఈ పాటికి మీకు డంటడక కొట్టి ఈ స్టేజ్ కాదు, మొత్తం చాలా పెద్ద స్టేజ్ల మీద గొడవ చేశారు. అది శాశ్వతం కాదు. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా అది నిజం. అంతే కనుక మనం బ్రతికుండగా చెప్పేది మామూలు, చచ్చిపోయింది జరిపేది చాలా గొప్పది. ఏ వాడికైనా సరే బ్రతికుండ ఎవడైనా మామూలే, చచ్చిపోయిన తర్వాత బతికిన వాడే గొప్పవాడు. అంటే ఇవన్నీ తర్వాత చెప్పే విషయాలు, అవి దాని గురించి నాకు అనవసరం. అయితే అది గుర్తు చేసుకుంటూ ఇవాళ ఒక అద్భుతంగా ఇవాళ ఒక సాంగ్ని ఇవాళ మనం ఆవిష్కరించుకున్నాం. ఈ సాంగ్ గురించి నేను ఇంతసేపు చెప్తున్నాను అని అంటే మీరు దయచేసి ఏమనుకోవద్దండి. ఎందుకంటే ఈ సాంగ్ గురించి నేను చెప్పి తీరాలి. చెప్పేటప్పుడు నా కూతురుగా నటించినటువంటి వారు, అట్లాగే హీరోయిన్గా నటించినటువంటి ప్లీజ్ కమాన్ శృతి, ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాటకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇలాంటి. మీరు విన్నారు ఇందాక ఈ పాట, తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మ. ప్లీజ్ డోంట్ థింక్ దట్ యూ హ్యావ్ టు స్టాండ్ బై ద హీరో, యూ కెన్ స్టాండ్ బై ద సైడ్ మామ ఆల్సో. వాడు సన్నాసి, మామే ముఖ్యం. ఒకేసారి కామెడీ సీరియస్ రెండు ఒకేసారి. సోని అంత భయపడిపోయి అంత దూరం వెళ్ళిపోయండి అని నువ్వు నుంచోబడతాను రూల్ ఏం లేదు. అది ఏమనుకోడు, మీ పక్కనే అండి, మా పక్కన కూడా ఎవరో ఒకరు పుల్లుకుంటాం లేవా ఉంది అది. సార్ లేదు సార్, మీరు చెప్పింది మీరు కనపడట్లేదు సార్, అందుకే ముందుకు వచ్చేస్తారు. నేను కనపడపడండి, మాట్లాడలేదు కానీ అక్కడికి వెళ్ళి నువ్వు కూడా సరదాగా చెప్పాడుగా పక్క వచ్చింది, ఆ పక్కకి వెళ్ళి భయ్య అందమైన బామలు అనే సాంగ్ వేయండి సార్, డాన్స్ చేస్తారు. లేదా నో, ఈ పాటలో అది లేదనమాట. ఓకే, ఎందుకు చెప్పావు అర్థం చేస్తా. అల్లరి నీకేనా, నీకంటే ముందు అల్లరి చేసిన ఉంటారు బాబు. నేను ఆది అనేవాడు పుట్టక ముందు నుంచి అల్లరి చేస్తున్నవాడు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు లేడీస్ రా బాబు, ఊరుకో. ఇందాక అన్నయ్య అన్నారు వయసు అనకు మరి. అదే నిన్ను గెలిగితే నా ప్రాబ్లం నాకే, ఎందుకు వచ్చిందో అలా వదిలే. కమింగ్ టు ద మెయిన్ పాయింట్, బేవర్స్ అనే సినిమా నాకు జీవితంలో, ఇందాక మనం కొన్ని సినిమాల గురించి ప్రస్తావించాం, అలా ప్రస్తావించినటువంటి అద్భుతమైన నా జన్మలో రాజేంద్ర ప్రసాద్ గారు మేమేం గొప్ప సినిమాలు చేశారు అని అంటే కనుక, నేను చెప్పుకున్న కొన్ని గొప్ప సినిమాల్లో 100% ఆ 10 సినిమాల్లో వచ్చే మరొక సినిమా బేవర్స్. ఈ సినిమా యొక్క గొప్పతనం నేను చెప్పడం కన్నా రేపు మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది మీకు. అద్భుతంగా మన జీవితాన్ని ఆవిష్కరించేటటువంటి కథలు కొన్నే దొరుకుతాయి. మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే 75 సినిమాలు, 100 సంవత్సరాల తెలుగు సినిమాలో మీరు కొన్ని అద్భుతమైనటువంటి కథలు తీసుకున్నట్టయితే కొన్నే మనకి జీవితానికి మనకి దగ్గర సంబంధం ఉన్నటువంటి, అలాంటి మన జీవితానికి దగ్గరగా మన తీసుకెళ్ళినటువంటి ఈ రోజున సమాజంలో జరుగుతున్నటువంటి కథని తీసుకుని ఇవాళ మీ ముందు ఆవిష్కరిస్తున్నటువంటి సినిమా బేవర్స్ సినిమా. దీనికి నేను 100% పడవలసింది ఎవరిని అని అంటే కనుక రమేష్ చెప్పాలకి నేను రుణపడి ఉన్నాను. ఎందుకనంటే నాకు ఒక అద్భుతమైన కథ తీసుకొచ్చి అందులో ఒక అద్భుతమైనటువంటి ఈనాటి తండ్రి, ఇవాళ తండ్రి ఎలా ఉండాలి అని అంటే కనుక పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకెళ్ళి ఏదన్నా జరిగింది అని అంటే పోలీస్ స్టేషన్ పరిగెత్తుకెళ్ళి చెప్పాలా అని అంటే రమేష్ చెప్పాలా. సమాజంలో ఏం జరుగుతుంది, ఇవాళ ఒక ఆడపిల్లకి ఏం సేఫ్టీ ఉంది, ఇవాళ ఆడపిల్లకి ఏం జరుగుతుంది అని గుండె మీద చేసుకుని సుప్రీంకోర్టుల దగ్గరికి వరకు వెళ్ళాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో మన సమాజం ఉంటే ఆ సమాజానికి ఒక ఆన్సర్ చెప్పగలిగినటువంటి ఒక తండ్రిగా ఈ సినిమాలో నాకు పాత్ర ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు అనుకున్నారు ఇంతవరకు, మీరు చూసింది, మీరు ఇంతవరకు మీరు పాడింది పాటలు ఇవన్నీ సెకండరీ. ఒక ఆనలుగురు, ఒక మీ శ్రేయోభిలాషి,
ఒక ఓనమాలు ఒకటి గుండె మీద చేసుకుని తెలుగు సినిమాలు మాకు కూడా గొప్ప సినిమాలు ఉన్నాయని ఇందాక మా గోపి వాళ్ళు చెప్పినట్టుగా సార్ మీ మీద గౌరవం, నా మీద గౌరవం పెరగడానికి కారణం నేను కాదు. ప్లీజ్, నా మీద గౌరవం పెరగడానికి కారణం నేను కాదు, నేను వేసిన పాత్ర, నా పాత్రల్ని అలా మలిచినటువంటి నా రచయితలు. ఇవాళ ఈ రోజున బేవర్ సినిమా మీ ముందుకు వస్తోంది. నేను నిజంగా చెప్తున్న, ఒక తెలుగులో ఎవరైనా మీరు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, అంటే కామెడీకే చెప్పొచ్చు, లేకపోతే సీరియస్కే చెప్పొచ్చు, దేనికైనా చెప్పొచ్చు. మాకు ఒక రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడని నేను అమెరికాలో అసెంబ్లీలో లైఫ్ టైం అచీవ్మెంట్ తీసుకున్నాను, ఆస్ట్రేలియాలో పార్లమెంట్లో ఒక అచీవ్మెంట్ తీసుకున్నాను, ఇండియాలో ఏ నటుడు తీసుకోలేదు ఇంతవరకు. అయినా వాటికి కారణం వీళ్ళు, ఇలాంటి కథలు, ఇలాంటి రచనలు, ఇలాంటి సినిమాలు. ఇవాళ మీ అదృష్టం. నాకు తెలిసి నేను నిజంగా కొన్ని మంచి సినిమాలు వచ్చినప్పుడు ఇంత ఎమోషనల్గాను మాట్లాడాలి. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీరందరూ చూడాలి. తెలుగువారుగా పుట్టినందుకు, తెలుగువారిగా ప్రపంచమంతా ఉన్నందుకు ఒక గొప్ప సినిమా. నిన్న మహానటి సినిమా వరకు కూడా మీ అందరూ అద్భుతంగా ఆదరించారు, చూశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. తెలుగు వారికి నేను మరొకసారి నా హృదయపూర్వకంగా మనసులోంచి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఒక తండ్రిగా ఒక బేవర్స్ అనేటటువంటి ఒక కొడుకును పెట్టుకుని, ఒక కూతురు సిరి, ఒక అద్భుతమైన మీకు ఇది మళ్ళీ సారీ కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నా, మీరు ఏమనుకోవద్దండి. ఈ సినిమా, ఈ పాట గురించి నేను చెప్పకపోతే నేను ఏం ఫీల్ అయ్యానో మీకు తెలియదు. ఒక తల్లి లేనివాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో, నా 10వ ఏట మా అమ్మ చనిపోతే, నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడినైతే, నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే, బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే, ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే, అది సుద్దాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే, అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అతను లేడు ఇక్కడ, అతని కర్మ, వాడు లేకపోతే వాడి కర్మ. వాడు ఉంటే బాగుండేది. వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా. రమేష్ చెప్పాల నాకు ఆ పనికి మాలిన సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి, నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినా. ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలే. పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చా. మీరు మనుషులై, మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు. ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకు నమస్కారం పెట్టేవాడిని, కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు, అంత అద్భుతంగా రాసినందుకు నా మనసు నీకు ఇచ్చేస్తున్నాను తమ్ముడు. రమేష్, యు డిజర్వ్ మై లవ్. నిజంగా చెప్తాను. ఇవాళ సంజోష్ హీరోగా నువ్వు నటించినప్పుడు, ఆ రోజున కూతురుగా నువ్వు నటించినప్పుడు, ఐ విల్ లెట్ యూ నో, ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. నువ్వు కూతురుగా నటించినప్పుడు ఆ రోజున నిజంగానే నువ్వు ఫీల్ అయ్యావా లేదా? ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడే నేను చాలా ఎమోషనల్గా అవుతున్నాను. నాకు తెలియదు, ఈ సాంగ్ విన్న ప్రతిసారి ఎమోషనల్ అవుతాను నేను. కారణం ఏంటంటే, ఈ పాట మేము యాక్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ పడుకుని పాడి మీద ఉంది. అప్పటికి ఆ అమ్మాయి పోయింది. సో ఇదంతా సారీ, ఎప్పుడు లేదంటే ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు నవ్విస్తాడు కాసేపు అది అనుకున్న మీ అందరికీ
కొన్ని మర్చిపోలేని సినిమాల్ని మనం చేసినప్పుడు కొన్ని మర్చిపోలేని ఇన్సిడెంట్స్ని మనం గుర్తు చేసుకోవాలి. అలా తీసుకుంటే ఇవాళ నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ సిచ్యుయేషన్కి నిజంగా ఆ కూతురు ఇవన్నీ అన్నీ దొబ్బేదని చెప్తానండి. అన్నీ చెప్పను, నేను ఇంతవరకే చెప్తా. ఇక్కడి నుంచి మిగతా మీరు సినిమా వెండి తెరపై చూడండి ప్లీజ్, దయచేసి. ఇక్కడి నుంచి మీకు మిగతా చెప్పను. ఇంత అద్భుతమైనటువంటి అంటే నేను ఇలా మీరు నన్ను 41 సంవత్సరాలుగా మైకుల ముందు మాట్లాడుతూ 41 సంవత్సరాలుగా 252 సినిమాల్లో నటించి మీ ముందున్న అంటే మీ ముందు అంటే ఇప్పుడు మీ జనరేషన్కి మీ తండ్రులు మీ తల్లులు చెప్పినటువంటి సినిమాలను బట్టి ఇందాక ఇదిగో ఆది మేము మీ సినిమా చూసి పెరిగామనే అలాంటి తమ్ముళ్ళు నాకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. నాకున్న అవకాశం ఏంటంటే నన్ను చూస్తూ మీరు పెరిగారు, కానీ ఆ స్టాండర్డ్ నేను ఇంకా మెయింటైన్ చేస్తున్నానా, నాకు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఎస్ నేను అందుకుని ఉన్నానా, లేకపోతే స్టార్గా 10 మందితో చప్పట్లు కొట్టించుకుంటూ నేను ఇప్పటి వరకు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఉంటున్నానా అని నా గుండె మీద నేను చేసుకుని అప్పుడప్పుడు ఆలోచిస్తే లేదు, నేను కేవలం నా పాత్రల వల్ల ఇంకా మీ ఇంట్లో నా సినిమాలు చూడటం వల్ల నేను ఇంకా బ్రతుకున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా అలా ఉండడానికి అద్భుతంగా కారణం కేవలం ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాత్రలు, ఇలాంటి సిచ్యుయేషన్స్ అందులో వచ్చినటువంటి ఇలాంటి రేపు ఎవరు ఏమండి కూతురు లేనటువంటి తండ్రి ఉంటారు నేను అనుకోను. ఒకవేళ లేకపోయినా కూతురు ఉంటే నా కూతురు గురించి నేను ఇలా ఫీల్ అవుతానా అని ఏ తండ్రి అయినా సరే ప్రపంచవ్యాప్తంగా గుర్తుంచుకునేటట్టుగా ప్రతి తెలుగువాడు గుర్తుంచుకునేటట్టుగా చేసినటువంటి ఈ పాటకి, ఈ పాట తయారు చేసిన వారికి, ఈ పాట రాసిన వారికి, దీని ఇన్స్పిరేషన్కి నేను మరొకసారి పాదాభివందనం చేస్తూ, ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమా బేవర్స్ అనేది మామూలు మాట. ఇందాక మావాడు చెప్పాడు అద్భుతంగా చెప్పేది, తొంట ముదిరి గోసలు వెళ్ళినట్టుగా నా కొడుకు ముదిరి బేవర్స్ అయ్యాడు. అలాగా బేవర్స్ కాకుండా సమాజానికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నారని రమేష్ ఇంకా నువ్వు వదలకూడదు. నాకు గుర్తుండి ఇందాక మా సోదరుడు చెప్పాడు, మా మామగారు అంటే దాసనారాయణని ప్రపంచానికి అందరికీ తెలుసు. మా మామగారు ఎప్పుడు కొన్ని ఇన్వెన్షనే లైక్ చేసేవారు. ఆయనను గుర్తు చేసినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాంటి ఇన్వెన్షన్సే మనం చేయాలనే ఉద్దేశంతో నువ్వు 1 కాదు 2 ఇప్పటికి చేసావు. అయ్యారు మంచిది, సంతోషం. ఆ పేరుని ఇవాళ చిన్న మార్పుగా నేను హీరోలను కూడా ఇంట్రడ్యూస్ చేస్తారని, ఆ హీరోలు కూడా గొప్పవాళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంతోష్, ఐ వెల్కమ్ టు ది ఇండస్ట్రీ. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ వెరీ సీరియస్ థింగ్ వాట్ యూ హ్యావ్ డన్. నీకు మంచి అవకాశం వచ్చింది, భగవంతుడు ఇచ్చాడు. నువ్వు అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా మర్చిపోకుండా నువ్వు మనసులో గుర్తుపెట్టుకుని ఇంకా కష్టపడి ఇంకా గొప్పగా తెలుగులో ఒక మంచి హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ ఆల్ ద ఇండస్ట్రీ అండ్ పర్టికులర్గా ఈవేళ ఎంత అద్భుతమైనటువంటి అవకాశం కలిగింది అని అంటే, ఇందాక మా నిర్మాతలు సోదరులు వాళ్ళంతా చెప్పారు, భిక్షగాడు ఇలాంటి సినిమాలన్నీ ఆడుతున్నాయి అంటే, మంచి సినిమా, అద్భుతమైన సినిమా ఎప్పుడూ ఆడుతుంది అని 100% ప్రూవ్ చేసిన వాళ్ళలో రాజేంద్ర ప్రసాద్ గారు ఒకడు. వాడెవడో మనకు అనవసరం. ఇవాళకి కూడా చిన్న సినిమా చాలా అద్భుతంగా ఆడుతున్నందుకు గాను నేను గర్వపడుతూ, చిన్న సినిమాలు ఇలాంటి మంచి సినిమాలు అద్భుతంగా ఆడవాళ్ళని మనస్ఫూర్తి థ్యాంక్ యూ.